అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి అతిపెద్ద చర్చ్ సిఎస్ఐ చర్చ్లో ఉన్నాము. మనం చూస్తున్నాము సుందరంగా అలంకరించారు, పూలతో అలంకరించారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఫాదర్ వారి యొక్క సందేశాన్ని ఇస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో వింటున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒక పండగ అయితే చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మెసేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ప్రారంభమైంది, బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి విధానము, మిషనరీస్ ఎట్లా పనిచేశాయి, శాంతి సౌభ్రాతృత్వము దయా కరుణ అనేటువంటి విషయాల్ని వారు వివరిస్తున్నటువంటి దృశ్యాలని వింటున్నాము. వారు మనం చూడొచ్చు ఇదంతా కూడా ఒక పెద్దగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తి శ్రద్ధలతో పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. క్రిస్మస్ వేడుకలకి ఒకవైపు బెలూన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాలెన్స్తో వారు భక్తితో చాలా వింటున్నటువంటి పరిస్థితి. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు రామగుండం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ఇలాంటి ప్రాంతాలతో పాటు చిన్న గ్రామాల్లో సైతం వేడుకలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒక పండగ కోలాహలం అయితే ఉండడం జరిగింది. ఇది చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి దాన్ని గమనించినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ చేతుల్లో కూడా ఏం చెప్తున్నారు అనే దాని మీద భక్తితో ఆలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాము. దీన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ సిఎస్ఐ చర్చ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.